ఆలోచనలో కూడా లేని పరిస్థితిగా ఉంటాయి. చాలామంది చాలా విషయాలుగా మాట్లాడుతున్నారు. నిజంగా తెలంగాణ కానీ రాకపోతే ఈరోజు ఏదో విదేశాల్లో బాతులు గడుపుకునే పరిస్థితులు ఉండేవాడు. కానీ త్యాగానికి ధైర్యానికి ప్రతిగా అయినటువంటి సోనియా గాంధీ గారు పక్కన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కనుమరుగే పరిస్థితులని వారికి ఉన్న సమాచారం ఉన్నప్పటికీ మాటిచ్చాం కాబట్టి నిలబెట్టుకోవాలని తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ వారు కూడా ఒక్క ఓటు 2 రాష్ట్రాలని వాజ్పేయి గారు 2008లో కానీ 9లో కానీ 2004లో కానీ అప్పుడు కూడా వారు ఇదే రకంగా ప్రచారం చేసినారు. ఒక్క ఓటు 2 రాష్ట్రాలను. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కేవలం మాటలకే పరిమితమైంది. కానీ మాటిస్తే ప్రాణం ఇస్తామన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి సోనియమ్మ గారి ధైర్యం, సోనియమ్మ గారి త్యాగం ఈ దేశానికి తన భర్తను త్యాగం చేసింది, ఈ దేశానికి తన అత్తను త్యాగం చేసింది, ఈ దేశానికి తను ప్రధానమంత్రి అవకాశం ఉన్నప్పటికీ అధికారమే ప్రాముఖ్యం కాదని ఒక ఆర్థికవేత్తను మన్మోహన్ సింగ్ ప్రధాని చేసి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను బలపరిచినటువంటి మహానురాలు సోనియా గాంధీ గారు. కాబట్టి అంత గొప్ప నాయకురాలు మనకి తెలంగాణ ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫు నుండి, ఉప్పల్ నియోజక ప్రజల తరఫు నుండి, నాచారం డివిజన్ ప్రజల నుండి వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై సోనియా గాంధీ. మా నాచారం 6 డివిజన్లో శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఇవాళ సోనియా గాంధీ గారికి మా నాచారం డివిజన్ తరఫు నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు